అసెంబ్లీ సెషన్స్ సజావుగా సాగేనా? ప్రజా సమస్యలు చర్చకొచ్చేనా? బడ్జెట్ పద్దులపై స్టాండింగ్ కమిటీల నివేదికలైనా చర్చకు నోచుకుంటాయా? కిరణ్ సర్కార్ మరో దఫా అవిశ్వాసాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందా? టీజేఏసీ చెలో అసెంబ్లీ పిలుపుతో తెలంగాణ అంశం మరోసారి అసెంబ్లీని కుదిపేస్తుందా? నేటి నుంచి శాసనసభ బడ్జెట్ మలి దఫా సమావేశాలు ప్రారంభం కావడంతో ఇప్పుడు ఈ అంశాలే రాష్ట ప్రజల్లో ఆసక్తిని రేకెస్తున్నాయి. పార్లమెంటులో మాదిరిగా రాష్ట్రంలోనూ అసెంబ్లీ స్టాండింగ్ కమిటీలు ఏర్పాటవడంతో బడ్జెట్ సెషన్స్ 2 దఫాలుగా నిర్వహించాల్సి వస్తోంది. తొలి దఫా సమావేశాలు మార్చి 13 నుంచి 26 వరకు 11 రోజుల పాటు సాగాయి. తొలి దఫాలో కాంగ్రెస్ కు విపక్ష టీడీపీ సహకరించడంతో ఇతర పార్టీలు చేపట్టిన అవిశ్వాసం వీగిపోయింది. అయినప్పటికీ కిరణ్ సర్కార్ మైనారిటీలో పడగా అవిశ్వాసం సందర్భంగా వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలిచిన విప్ ధిక్కార 15 మంది ఎమ్మెల్యేలు అనర్హతకు గురయ్యారు. ఇప్పుడు అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య తగ్గడంతో ప్రభుత్వానికి మెజారిటీ ఉందని అధికార కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఎవరు అవిశ్వాస తీర్మానం మరి గతంలో పెడితేనే సమాధానం సంఖ్యాపరంగా చూపించడం, రేపు కూడా అవసరం లేదు. ఒకవేళ ఏదైనా ఆ సందర్భం వస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పకుండా దాన్ని సంఖ్యాపరంగా నిరూపణ చేస్తూ పెడతాం. అయితే టీడీపీ అవిశ్వాసం పెట్టదని, ఒకవేళ పెట్టినా అది కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకే అని ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఆయన ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని కాపాడిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఇంకా మద్దతు ఇచ్చింటే ప్రభుత్వం పడిపోయేది. కానీ ఈ రోజు 18 మంది ఎమ్మెల్యేల మీద వేటేసిన తర్వాత ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారిని మరింత బలోపేతం చేయడానికి, కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెడతామని చెప్పి డ్రామా ఆడుతున్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చకు రాకపోవడానికి అధికార కాంగ్రెస్ విపక్ష టీడీపీలకు చిత్తశుద్ది లేకపోవడమే కారణమని ఇతర పక్షాలు ఆరోపిస్తున్నాయి. తాగునీటి సమస్య గాని, విద్యుత్ ఛార్జీలు పెంచిన సమస్య గాని, అదేవిధంగా సర్ఛార్జీల పేరు మీద ప్రజల మీద ఏ విధంగా భారం మోపుతా ఉన్నారనేటువంటి ఇష్యూస్ మీద కానివ్వండి, ఇవన్నీ చాలా మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో కూడా చాలా గట్టిగా నిలదీయడం జరిగింది ప్రభుత్వాన్ని. కానీ ప్రభుత్వానికి ఎంత మాత్రం చిత్తశుద్ది లేదు, ముఖ్యంగా భయం లేదు. ప్రజలంటే భయం లేదు, ప్రతిపక్షాలన్నా భయం లేదు. భయం లేకపోవడానికి కూడా కారణం ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళే. ఎందుకంటే ప్రభుత్వానికి మద్దతు ఇస్తా ఉన్నారు, మైనార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మోస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ. ఈ సమావేశాలు స్టాండింగ్ కమిటీలు బడ్జెట్ పద్ధతులపై రూపొందించిన నివేదికలపై చర్చ జరగాల్సి ఉంటుంది. వివిధ అంశాలపై ఏర్పాటైన 12 స్టాండింగ్ కమిటీలు మే నెలలో పలు దఫాలుగా సమావేశమై తమకు కేటాయించిన రంగాల బడ్జెట్ పద్ధతులను సమీక్షించాయి. స్టాండింగ్ కమిటీల నివేదికలను మంగళవారం సభకు సమర్పిస్తారు. కనీసం 8 రోజుల పాటు ఈ నివేదికలపై అసెంబ్లీ చర్చించాల్సి ఉంటుంది.